నా పేరు మాధవ్. నేను ఎంపీడీ ఎన్ఐఎస్ చేశాను. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను నేషనల్ యాజ్ కోచ్గా నేషనల్ బ్రాంజ్ మెడల్ ఉంది నాకు. నేను ఇప్పటికి 5 నేషనల్ స్ట్రీమ్ కోచ్కి కూడా వెళ్ళున్నాను. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే, మేము లాస్ట్ 2012 నుంచి ఇప్పటి వరకు మేము ఇక్కడ డిఎస్సి ఏసీ స్టేడియంలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ ఎవ్రీ ఇయర్ మేము కండక్ట్ చేస్తామండి. ఈ ఇయర్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ క్యాంప్ జరగకుండా గొడవలు పెడుతూ, ఉన్న ప్లేయర్స్ని బెదిరిస్తూ క్యాంప్కి రానికుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీరు తగిన న్యాయం చేయాల్సిందిగా మేము డిఎస్డిఓ గారిని, గౌరవ కలెక్టర్ గారిని మేము కోరుకుంటున్నాను. నా పేరు జయచంద్ర. నేను జిల్లా వాలీబాల్ అసోసియేషన్లో ట్రెజరర్గా వర్క్ చేస్తున్నాను. సిన్స్ 15 years నుంచి మేము డెవలప్మెంట్ యాక్టివిటీస్ జిల్లాలో చేస్తూ ఉన్నాం. మా సెక్రటరీ గారితో కలిసి ఎవ్రీ ఇయర్ ఇక్కడ సమ్మర్ కోచింగ్ క్యాంప్ డిఎస్ఏలో మేమే రిజిస్ట్రేషన్ చేసుకొని మేము ప్లేయర్స్ని డెవలప్మెంట్ చేస్తూ, వాళ్ళకి కావాల్సిన బేసిక్ నీడ్స్, బాల్స్, నెట్స్ అన్నీ మా సెక్రటరీ గారి, ప్రెసిడెంట్ గారితో కలిసి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈ సంవత్సరం కొంతమంది అనాథరైజ్డ్ ఇండిపెండెంట్గా రిజిస్ట్రేషన్ చేసుకొని మేమే వాలీబాల్ అఫిలియేషన్ అని చెప్పుకొని ఇక్కడ స్టేడియంలో వచ్చి స్టేడియంలో జరిగే ఈ సమ్మర్ క్యాంపుని డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ ప్లేయర్స్ని డిస్టర్బ్ చేస్తూ, అందరికీ అడ్డంకులు కలిగిస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అడ్డంగా ఉన్నారు. కాబట్టి డిఎస్ఏ వాళ్ళు తక్షణమే దీని మీద దృష్టి సారించి తగిన న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తారు.